ఈరోజు ముఖ్యంగా నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతం ఏదో మీరు ఋషికొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గుండు కొట్టించిన ప్రాంతం ఏమో అనుకుంటున్నారేమో. ఇదేమో బలిఘట్టంలోని మన ఊర్లోని నర్సీపట్నం టౌన్ మున్సిపాలిటీలోని ఉన్న త్రిశూల పర్వతాలు అంటారు. ఈ త్రిశూల పర్వతాలు ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి బలి చక్రవర్తి గారు అప్పటి నుంచి కూడా ఒక చరిత్ర ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజానికం చెప్తారండి. అయితే ఈ చరిత్రలో ఈ మధ్యన ఏంటంటే ఒక తలకు మాసిన ఎమ్మెల్యే ఒక మోసగాడు వస్తాడని చెప్పి నర్సీపట్నం ప్రాంతం అనుకోరు కదా. మొన్న గడప గడప తిరుగుతూనే అది చేశా ఇది చేశాను అన్ని అసత్యాలు అబద్ధాలు ఏ సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడేస్తున్నాడే. ఈరోజు ఈ త్రిశూల పర్వతం గురించి ఏం చెప్తాడో ఒకసారి ఆలోచిద్దాం. ఇదేమో ఈ నిర్వాహం చేసిందంతా ఎమ్మెల్యే గణేషే. వచ్చిన తర్వాత గ్రావెల్ వ్యాపారం చేసుకుంటాడు, ఇసుక వ్యాపారం చేసుకుంటాడంటే దాని గురించి ఏం మాట్లాడలేదే. ఈరోజు నేను కళ్ళకు కట్టినట్టు నర్సీపట్నం ప్రజానికానికి మన నర్సీపట్నం మున్సిపాలిటీలోనే ఈ త్రిశూల పర్వతాలను మొత్తం తవ్వేసి ఏ విధంగా గ్రావెల్ మీద కోట్లాది రూపాయలు సంపాదించాడు అనడానికి ఈరోజు ఈ గ్రావెల్ అంతా తవ్వేసి ఈ కొండను మొత్తం నాశనం చేసేసి ఈ గ్రావెల్ మొత్తం వాళ్ళ అనుచరులు రాత్రి ట్రాక్టర్లో పట్టుకుపోయారు. మాకవరపాలెంలో ఇసుక పట్టుకుపోయినప్పుడు ఒక అబ్బాయిని చంపేశారు. ఇక్కడ ట్రాక్టర్ పట్టుకుపోతున్న ప్రభుత్వం మాత్రం ఏం చేయలేదండి. ఎందుకు నేను మాట అంటున్నానంటే ఇది జగనన్న ఇల్లులు ఇస్తానని చెప్పి అబద్ధం ఆడి, సెంటు భూములు ఇస్తానని అబద్ధం ఆడి ఈ కొండ మీద ఒక కన్నేసి ఇక్కడ కరెంటు పోల్ పెట్టించాడండి. లైన్గా మీ కరెంటు పోల్ చూడొచ్చు. మొత్తం ఈ కరెంటు పోల్కి వైర్లు ఉన్నాయా? డమ్మీ కరెంటు పోల్. ఈ కరెంటు పోల్కి వైర్లు లేవు. దానికి మళ్ళీనేమో కడియలు చిన్న చిన్న రాళ్ళు వేయించాడు జగనన్న ఇల్లులు ఇస్తున్నాం అని చెప్పి. వేయించి ఏం చేశాడంటే ఈ పనికి రావు అని చెప్పి మళ్ళీ పక్కకు లాగేసి ఈ కరెంటు పోల్ డబ్బులు కూడా వేస్ట్. ఆ తర్వాత వచ్చి ఏం చేశాడు చూడండి, ఈ చెట్టు చూడండి. ఈ చెట్టు ఎప్పటి నుంచో ఉన్న చెట్టుని మొత్తం కింద వరకు గ్రావెల్ అలా తవ్వేసి ఆ ఏర్లు మాత్రం అలా వదిలేశారు. కరెంటు పోల్ వేసాడు జగనన్న ఇల్లు అని. ఆ కరెంటు పోల్ మొత్తం కూడా కిందన ఆ పునాది అలా వదిలేసి కిందకి తవ్వేసాడు అనడానికి అదొక ప్రూఫ్. కరెంటు పోల్ వేసింది పైన చూడండి, కింద మొత్తం తవ్వేసి కిందకి ఎక్స్కవేట్ చేసేసారు. అంటే ఎంత దారుణమైన అవినీతి చేసాడు అనడానికి నిలువెత్తు రూపం ఇది, నిలువెత్తు ఒక ఉదాహరణ. ఇంతకంటే దారుణమైన పని ఎప్పుడన్నా కానీ చరిత్రలో ఏ ఎమ్మెల్యే అయినా ఈ నర్సీపట్నం ప్రాంతంలో చేశాడా? పేదవాళ్ళకి ఇల్లు ఇస్తారని చెప్పి పేదవాళ్ళని మోసం చేసి, నర్సీపట్నం ప్రాంత ప్రజలను మోసం చేసి, మున్సిపాలిటీని మోసం చేసి, అసత్య మాటలు మాట్లాడి, అవినీతి మాటలు మాట్లాడి, ఈరోజేమో అవినీతి పనులు చేస్తూ నడి రోడ్డు మీద అడ్డంగా ఉదయమే ప్రజలందరూ చూస్తుండగా, ఆఖరికి శివుడు కూడా ఉంది దీని పక్కనే, ఆ మాత్రం భక్తి కూడా లేకుండా త్రిశూల పర్వతాల మీద ఉన్నత స్థానంలో ఉన్న ఋషులు వచ్చి ఇక్కడ తపస్సు చేస్తారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తుంటారే. అలాంటి కొండ అనేది కూడా కనీసం జ్ఞానం లేకుండా వచ్చి ఇష్టం వచ్చినట్టు తవ్వేసి ఈ గ్రావెల్ అంతా ఎత్తిపోయి కోట్లు సంపాదించాలనే ఆలోచన, దుర్మార్గపు ఆలోచన ఏ రాజకీయ నాయకుడికి ఇప్పుడు దాకా రాలేదు. అది వచ్చింది ఈ ఎమ్మెల్యే గణేష్కి. నేను అందుకనే వీడు ఏదో సొల్లు చెప్తున్నాడు, వీధుల్లో తిరుగుతూ గడపకు తిరుగుతూ సొల్లు చెప్తున్నాడు కాబట్టి, అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి, అసత్యాలు చెప్తున్నాడు కాబట్టి, అలాగే కొంతమందికి వెళ్ళి నేను ఏదో అమాయకుడిని, నా దగ్గర డబ్బులు లేవు, ఇలాంటి మాటలని మాట్లాడుతున్నాడు కాబట్టి వీడు చేసిన పనుల్ని కళ్ళకు కట్టినట్టు చూపెట్టాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కొంతమంది ల్యాండ్స్ ఉన్న రైతులుంటే వాళ్ళు కూడా మొత్తం అంతా పక్కకు లాగేసి ఆ రోజు మేము తీసేసుకుంటున్నామని అబద్ధాలు ఆడి ఇవన్నీ చేశారండి. దయచేసి కళ్ళు తెరుచుకొని నర్సీపట్నం ప్రాంత ప్రజలు కానీ, మున్సిపాలిటీ ప్రజానికం కానీ ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరిచి ఈ గ్రావెల్ని ఏ విధంగా దొంగతనం చేశారనేది ఒక్కసారి మీరు ఈ విజువల్స్ చూసి నాకే ముక్కు మీద వీలు వేసుకున్నంత ఆశ్చర్యం కలిగింది. ఇలాగ ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. పేదవాళ్ళు మోసం చేసి ఇవాళ గ్రావెల్ని ఈ విధంగా తీసుకెళ్ళడం అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.